సో ఇక్కడ కార్పొరేటర్ దేదీప్య గారు అనుకుంటాను కదా. అంటే ఒక సిద్ధార్థ నగరికే కాదు, వెంగళరావు నగర్, మధురా నగరు, ఇంకా సరౌండింగ్ ఏరియాస్ అన్ని, ఆ కళ్యాణ్ నగర్ అవన్నీ కలుపుకొని ఆమె రిప్రజెంటేటివ్, కార్పొరేట్ సో రిప్రజెంటేటివ్. ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో ఆమె ఎక్కడి వరకు అంటే ఏ మాత్రం డెవలప్మెంట్ చేసినారు, ఇంకా ఏం కోరుకుంటున్నారు డెవలప్మెంట్? మేము కోరుకునే బోర్డు అని ఉంటాయి కానీ ఆమె చేయలేదు. ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఒకటి ఆమె యాక్సెసిబుల్, కొద్దిగా ఏమన్నా చెప్తే వినే పరిస్థితి ఉంది, ఆమె ఉంటుంది. ఇక ఆమె ఇంతకాలం ఆయన కంట్రోల్లో ఉండేది, ఏది ఎమ్మెల్యే కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు ఆమె కొద్దిగా ఇండిపెండెంట్ కదా, ఇప్పుడు ఏం చేయలేదు. ఇండిపెండెంట్ ఆయన డైరెక్షన్ మీదనే చేయాలా ఆమె చేయాలంటే. సో ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఉంటాయి. ఇక డ్రైనేజ్ సమస్య ఉంది, ఎందుకు లేదు, అప్పుడప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇక మేము వాళ్ళని పిలిచి ఏదో బ్రతిమాలి వాళ్ళని తీసుకొచ్చి ఏదో సాల్వ్ చేసుకుంటున్నాం. మంచినీటి సమస్య లాంటిది ఏమైనా ఉందా? ఇక మంచినీటి సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. మంచినీటి కొందరికి లో ప్రెషర్ ఉన్నదని, సరిగా సరిపోవట్లేదని, ఎండాకాలం వస్తే ఇంక కొద్దిగా సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది.